చాలామంది నన్ను తరచుగా అడిగే ప్రశ్న, ఈ రోబోటిక్ సర్జరీ చాలా కాస్ట్లీ కదా, మరి మేము ఎలా చేయించుకోవాలి అని అడుగుతారండి. కానీ మీకు చాలా సులువుగా దీనికి సమాధానం చెప్తాను. మామూలు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మనం సుదీర్ఘంగా ఫిజియోథెరపీ అవి చేయించుకుంటాం. అంటే ఒక 6 వారాల దాకా ఫిజియోథెరపీ చేయించుకుంటాం. ఇందులోనే ఒక 10 రోజులే ఫిజియోథెరపీ చేయించుకుంటాం. సో మీకు ఈ 40 రోజులు ఫిజియోథెరపీ కాస్ట్స్ ఏవైతే అవుతాయో, మీకు ఈ రోబోటిక్ సర్జరీకి అయ్యే కాస్ట్స్ కూడా అవే. సో ఒక విధంగా చూస్తే మీకు ఎక్స్ట్రాగా డబ్బులు ఏమీ ఖర్చు అవ్వట్లే. బట్ ఏంటంటే మనం ఆలోచించామనుకోండి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనం జస్ట్ ప్రైస్ టు ప్రైస్ చూస్తే దానికి దీనికి 10% తేడా అనుకుంటాం. బట్ ఈ 10% మనం యాక్చువల్గా రికవర్ అవుతుంది మనకి. 2, మీరు త్వరగా మీ జీవనోపాధి ఏది ఉందో దానికి వెళ్ళిపోతున్నారు. సో మీరు పెట్టాల్సిన సెలవు తగ్గింది. సో అలా కూడా మీకు ఫైనాన్షియల్గా అడ్వాంటేజే వస్తుంది. ఇప్పుడు దానికి దీనికి మామూలు సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ ఒక 2 కాస్ట్లీ అనుకోండి, మనందరం అనుకునేటట్టు ఇట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రొసీజర్. ఇంకొకటి చెప్తాను, ఈ రోబోటిక్స్ బోగస్ పనిచేయవు అని కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సొంత అభిప్రాయం. నేను దాని గురించి కమెంట్ చేయను. నేను ఎప్పుడూ అమెరికాకి వెళ్ళలేదండి. నేను ఇక్కడే ఉండి అమెరికా లేదు, అసలు బాగోదుట, అది అందరూ ముష్టి దేశంట, అదంతా ఎడారేట అని నేను అన్నాను అనుకోండి, అది ఎంత అవివేకమో. రోబోటిక్ సర్జరీ చేయకుండా రోబోటిక్స్ పనికిరావు అనడం కూడా అంతే అవివేకం అవుతుంది. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, ఈ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే టు ఎన్హాన్స్ యువర్ లైఫ్, టు హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ సర్జరీస్ అన్నీ చేయించుకుంటాం. సో రోబోటిక్ సర్జరీస్ ఆర్ సేఫ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్. నా చిన్నప్పుడు అపెండిసెక్టమీ వచ్చింది అంటే ఓపెన్ సర్జరీ అయ్యేది. అలాంటిది ఇప్పుడు ఎవరైనా ఓపెన్ సర్జరీ చేయించుకుంటారు అంటే ఎవరు చేయించుకొని కూడా చేయించుకోవట్లేదు. సో అలాగే కొన్ని ఏళ్ళకి రోబోటిక్ సర్జరీ కూడా నార్మల్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది రోబోటిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారో, ఎప్పుడైతే ఎక్కువ మంది రోబోటిక్స్ టెక్నాలజీస్ వాడుతున్నారో, ఆటోమేటిక్గా కాస్ట్స్ అన్నీ తగ్గుతూనే వస్తాయి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఉండేవి కాదు. మెల్లిగా హిప్ రీప్లేస్మెంట్ అనేది వచ్చింది. అలాగే కొన్నాళ్ళు అయ్యేసరికి ఎప్పుడైతే అవును ఇది మంచి టెక్నాలజీ అని కన్విన్స్ అవుతారో అప్పుడు డెఫినెట్గా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో ఇవన్నీ గ్యారంటీ అకామిడేట్ అవుతాయనే నా నమ్మకం అండి.